మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ హెల్తీగా, టేస్టీగా అండ్ ఎక్కువసేపు స్టమక్ ఫిల్లింగ్గా ఉండాలంటే ఖచ్చితంగా ప్రోటీన్ అండ్ ఫైబర్ రిచ్ బ్రేక్ఫాస్ట్ అనేది కంపల్సరీ అవసరం. సో ఈ బ్రేక్ఫాస్ట్ని మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఇందులో చోలే అండ్ సొరకాయని వాడి నేను ఊతప్పాన్ని ప్రిపేర్ చేస్తున్నాను. సో ఖచ్చితంగా మీరు ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని ఇవ్వండి. అలాగే ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసేసుకోండి. హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ యూనివర్సల్ లోక్యా. ఈరోజు రెసిపీ కోసం ఒక లేతగా ఉన్న సొరకాయని తీసుకొని ఇలా పీల్ చేసి హాఫ్ సొరకాయని వాడుతున్నాను. మీరు సొరకాయ పొట్టును మాత్రం అస్సలు పడేయకండి, దాంతో చట్నీ కూడా చేశాను, ఛానల్లో వీడియో ఉంది, లింక్ ఐకార్డ్స్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఒకే సొరకాయతో బ్రేక్ఫాస్ట్ అండ్ చట్నీ రెండు కూడా రెడీ అయిపోతాయి. ఇలా మనము సొరకాయని గ్రేట్ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు ఒక కప్పు వేసుకుందాము. ఉల్లిపాయలు చాలా చిన్నగా కట్ చేయాలి, ఎందుకంటే మనం ఊతప్పం వేసేటప్పుడు ఉత్తప్పం అనేది విడిపోకుండా ఉండాలంటే ఎంత సన్నగా కట్ చేసుకుంటే అంత బాగుంటుంది. ఇప్పుడు ఇందులో కొద్దిగా ఉప్పు కూడా వేసుకొని ఒకసారి కలిపేసుకుందాము. ఎందుకంటే దీంట్లో ఉప్పు వేయడం వల్ల సొరకాయ అండ్ ఉల్లిపాయల్లో ఉన్న నీళ్ళంతా బయటకు వచ్చేస్తాయి. తర్వాత మనం దీన్ని నీళ్ళని తీసేసి వాడేసుకోవచ్చు. సో దీన్ని ఇలా కలిపేసుకొని ఒక 5 నిమిషాలు పక్కన పెట్టేసుకోండి. 5 నిమిషాల తర్వాత చూడండి, నీళ్ళన్నీ ఊరినాయి కదా. ఇప్పుడు ఇలా కొద్దిగా తీసుకుంటూ గట్టిగా పిండేస్తూ నీళ్ళన్నీ తీసేసుకొని ఒక బౌల్లో వేసేసుకోండి. ఇలాగే మొత్తం అంతా తీసేసి నీళ్ళని మాత్రం వేస్ట్ చేయకండి. నేను మళ్ళీ ఎక్కడ వాడాలో చెప్తాను. పక్కన పెట్టేసేయండి వాటర్ని. ఓవర్ నైట్ సోక్ చేసుకొని పెట్టుకున్న చోలేని కుక్కర్లో వేసుకొని మీడియం ఫ్లేమ్లో 2-3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోండి. ఇప్పుడు వీటిని తీసుకొని మిక్సీ జార్లో వేసుకొని ఇందులో 4-5 పచ్చిమిర్చీలు, 6-7 వెల్లుల్లి రెబ్బలు, 1 ఇంచు అల్లం ముక్కల్ని వేసుకొని చోలేతో పాటు ఉడికించుకున్న 2 ఆలుగడ్డల్ని కూడా ఇలా చిన్న చిన్న పీసెస్ లాగా కానీ ఇలా కొద్దిగా మ్యాష్ చేసి కానీ వేసుకోండి. ఇదేంటంటే మనం ఊతప్పం వేసేటప్పుడు కొంచెం బైండింగ్ చేయడానికి బాగా యూజ్ అవుతుందని వేసాను. ఇప్పుడు దీన్ని ఒకసారి మిక్సీ చేసుకొని ఇందులో మనం ఇందాక తీసుకున్న సొరకాయ నీళ్ళు ఉన్నాయి కదా, దాన్ని కూడా వేసుకొని మిక్సీ చేసుకోండి. అయితే మీరు మిక్సీ చేసుకునేటప్పుడు నీళ్ళని ఎక్కువగా పోయకుండా చూసుకొని కొద్దిగా వేసుకొని మిక్సీ చేసుకోండి. లేదంటే బ్యాటర్ బాగా లూజ్గా అయిపోతే మళ్ళీ మనం ఇందులో దోసపిండిని కూడా కలుపుతాం కాబట్టి ఇంకా లూజ్గా అయిపోతుంది. అప్పుడు ఊతప్ప వేయడం చాలా కష్టం అయిపోతుంది. అందుకని కొంచెం పిండిని గట్టిగానే చేసుకోండి. ఇందులోంచి మీకు కావాల్సినంత పోర్షన్ని కొంచెం ఇంకొక బౌల్లోకి తీసుకొని ఇందులో 2 గరిటెల దాకా దోసపిండిని వేసుకోండి. ఒకవేళ మీ దగ్గర దోసపిండి లేకపోతే 1 గంట పాటు నానబెట్టిన 1 కప్పు బియ్యాన్ని మిక్సీ చేసుకొని ఇందులో కలిపేసుకొని కొద్దిగా వంట సోడా వేసుకొని సేమ్ ఊతప్పం బ్యాటర్ లాగా ప్రిపేర్ చేసుకోండి. ఇంకా కొంచెం హెల్తీ బ్రేక్ఫాస్ట్ కావాలనుకుంటే 1 క్యారెట్ తురుమును కూడా తురుముకొని ఇందులో వేసుకోవచ్చు. ఇప్పుడు మీకు కన్సిస్టెన్సీ కొంచెం థిక్గా అనిపిస్తే మనం చోలే ఉడికించుకున్నప్పుడు మిగిలిన నీళ్ళు కానీ లేదంటే సొరకాయలోంచి పిండిన నీళ్ళు కానీ ఉంటాయి కదా, అవి వేసుకొని పిండిని నేను చూపిస్తున్నట్టుగా ఈ కన్సిస్టెన్సీలో ఉండేలాగా కలుపుకొని పక్కన పెట్టుకోండి. ఈ ఉత్తప్పానికి కాంబినేషన్గా సొరకాయ చట్నీ కానీ టమాటో చట్నీ, పల్లీ చట్నీతో కూడా చాలా బాగుంటాయి. నేను వీడియో లింక్స్ పైన ఐకార్డ్స్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఇప్పుడు ప్యాన్ని వేడి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ కానీ గీ కానీ బటర్ కానీ గ్రీస్ చేసుకొని దీనిపైన ఇలా చిన్నగా కొద్దిగా పిండి వేసుకొని ఎక్కువగా స్ప్రెడ్ చేయకుండా కొద్దిగా ఆయిల్ని వేసుకోండి. ఇప్పుడు ఇలా పైన చిన్నగా బబుల్స్ లాగా ఫామ్ అయ్యి హోల్స్ లాగా అవుతున్నప్పుడు మంటని లోలో పెట్టుకొని మూత పెట్టుకొని 2-3 నిమిషాలు ఉడకనివ్వండి. 2-3 నిమిషాల తర్వాత చూడండి, పైన అంతా ఉడికిపోయింది కదా. ఇప్పుడు దీన్ని మనం ఫ్లిప్ చేసుకుందాము ఇంకొక సైడ్. అయితే ఈ ఊతప్పాలు ప్రిపేర్ చేసేటప్పుడు మీ దగ్గర దోసపిండి కానీ బియ్యం కానీ వేయకపోతే ఓన్లీ మీరు చోలే అండ్ పొటాటో వేసి కూడా ఈ ఊతప్పాలు ప్రిపేర్ చేసుకోవచ్చు. ఎందుకంటే మనము ఆలుగడ్డ వేస్తే ఏంటంటే కొంచెం బైండింగ్ లాగా అవుతుంది కాబట్టి అవి కూడా బాగానే వస్తాయి. కానీ అవి ఇంత పలచగా కాకుండా ఇంకా కొంచెం మందంగా వేసుకుంటే విడిపోకుండా వస్తాయి. లేదంటే మీరు గుంత పొంగనాలలాగా కూడా వేసుకోవచ్చు. అలా చేసినా కూడా టేస్ట్ సేమ్ ఉంటుంది. దీన్ని మీరు టమాటో చట్నీతో కానీ పల్లీ చట్నీతో కానీ మీకు నచ్చిన ఏ చట్నీతో అయినా తినొచ్చు. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది, అలాగే చాలా హెల్దీ కూడా. ఈ సీజన్లో సొరకాయలు చాలా దొరుకుతాయి కదా, సో ఇలా ట్రై చేసి చూడండి. హెల్త్కి హెల్త్ ఉంటుంది, అలాగే తక్కువలో మన రెసిపీ కూడా రెడీ అయిపోతుంది. మరి ఇంకా ఎందుకండి లేటు, మీరు కూడా ప్రిపేర్ చేసి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఖచ్చితంగా. అలాగే ఇంకొక చిన్న విషయం అండి, నేను లైవ్స్ కూడా పెట్టాలని అనుకుంటున్నాను. ఏ టైంలో అయితే బాగుంటుంది, అసలు పెట్టాలా వద్దా అనేది మీరేమంటారు, మీ ఒపీనియన్ ఏంటి అనేది కూడా కమెంట్ సెక్షన్లో పెట్టండి. ఇంకా కూడా ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇంకొక కొత్త రెసిపీతో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో ఇంతవరకు చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్.